హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి పొందురువారి అంకం తల్లి కొలుపులని చెప్పాను కదా! ఆ వీడియో అనమాట. ఇదొచ్చేసి 4గో రోజండి. దీనికి ముందు నేను 3 రోజులు కొలుపులు జరిగిన వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. ఈరోజు మార్నింగ్ అయితే ఇక్కడ అమ్మవారికి సంబరాలు చేస్తున్నారండి. పాటలు పాడుతూ డ్యాన్స్‌లు అయితే వేస్తూ ఉన్నారనమాట. అమ్మవారు పాటలు పాడుతూ ఇలా డైలీ ఈవినింగ్ కూడా చేస్తూ ఉంటారండి. ఊరంతా సంబరంలా జరుగుతూ ఉంటుంది. ఊరేగింపు చేస్తూ ఉంటారు. రోజుకి ఒకవైపు అయితే వెళ్తూ ఉన్నారండి ఊరికి. మొన్న ఒకసారేమో పుట్ట దగ్గరికి వెళ్ళారు కదా! పుట్ట దగ్గరికి వెళ్ళిన రోజు నేను వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. అలాగే ఇంకొక రోజేమో వాగు దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ రోజేమో సముద్ర స్నానాలు కానీ అప్పుడు ఆ రోజు ఒకవైపు వెళ్ళారు. ఈరోజు వచ్చేసి జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాలంటండి. ఇలా ఊరేగింపు చేసుకుంటూ సంబరంగా జమ్మి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళాలి. తర్వాత ఈవినింగ్ వచ్చేసి పోలేరమ్మ తల్లి గుడి దగ్గరికి కూడా వెళ్ళాలంటండి. ఈ 4 రోజులు కూడా చాలా ఊరంతా కూడా చాలా సంబరంగా ఉందండి. కొలుపులు జరుగుతూ ఉన్నాయి కదా! ఒరిజినల్ వాయిస్ ఉంచితే ఇంకా మీకు చూడటానికి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటదని నాకు తెలుసు. కాకపోతే నేను ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచలేననమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. యూట్యూబ్ చాలా కండిషన్స్ అయితే పెట్టింది. మనం ఎలా పెడితే అలా వీడియోలు అప్లోడ్ చేయకూడదు. కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. వాటిని మనం ఫాలో అవుతూ వీడియోలు అనేవి అప్లోడ్ చేయాలి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. కొంతమంది అయితే ఉంచొచ్చు కదా ఏమవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది ఏంటంటే అర్థం చేసుకుంటారు. యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళకి వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ కండిషన్స్ అయితే తెలుస్తాయండి. వేరే ఛానల్ వాళ్ళు పెడుతున్నారు కదా ఒరిజినల్ వాయిస్‌తో. నీకు మాత్రం ఏమవుతుంది అంత భయం అనేది అంటూ ఉన్నారు. ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తుందండి. కాకపోతే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కొంతమంది ఫేమ్ వస్తే చాలులే ఛానల్ కాపీరైట్ ఇట్లాంటివి వచ్చినా పర్లేదు అనేది అనుకుంటూ ఉంటారు. యూట్యూబ్‌లో సాంగ్స్ ఇట్లా మ్యూజిక్ ఇలాంటివి పెట్టి పోస్ట్ చేసిన ప్రతి ఒక్క వీడియోకి కూడా ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది. కాకపోతే కొంతమంది ఆ వీడియో ద్వారా ఎక్కువ ఫేమస్ అవుతారు కాబట్టి దాన్ని డిలీట్ చేయకుండా అలానే ఉంచుకుంటారు. ఓకేనా? సర్లే కానీ యూట్యూబ్ గురించి చెప్తున్నాను. టాపిక్ మారిపోయింది. ఇక్కడ నేను కొలుపుల గురించి చెప్పాలి కదా! యూట్యూబ్ గురించి చెప్తున్నానేంటి. ఇదిగో ఇక్కడైతే ఫస్ట్ అయితే అందరూ డాన్స్‌లయితే వేస్తున్నారండి. ఇందులో నేను కూడా ఉన్నాను. కాకపోతే నన్ను మీరు గుర్తుపట్టలేరనమాట. గుర్తుపడితే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది గుర్తుపట్టగలుగుతారో. ఇక్కడ మా బుడ్డోడు తీశాడనమాట వీడియో. అందువల్ల వీడియో అయితే బాగానే తీశాడు. కాకపోతే అందులో నేను కనిపించట్లేదనమాట. చుట్టూ అంతమంది ఉంటే వాడు మాత్రం ఎలా తీయగలుగుతాడు చెప్పండి. ఇంకా చాలామంది ఆడపిల్లలు అలాగే పొందూరు వారి కోడళ్ళు డ్యాన్స్ చేయాలని గోల చేస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా చేయాలి అమ్మవారి గుడి ముందు అనైతే అన్నారనమాట. ఇలా మనం చేస్తూ సంబరంగా చేసామంటే అమ్మవారికి చాలా సంతోషంగా ఉంటుందంటండి. అందుకనైతే అందరూ పొందూరు వారి కోడళ్ళు ఆడపిల్లలు కూడా ఇలా చక్కగా డ్యాన్స్లు అయితే చేశారు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సరదాగా వీటిల్లో ఈ సంబరంలో పాల్గొన్నారనమాట. ఇంకా మేము అక్కడి నుంచి ఊరేగింపు చేసుకుంటూ ఇదిగో ఇక్కడ జమ్మి చెట్టు దగ్గరికి అయితే వచ్చేస్తున్నామండి. ఈరోజు ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర అయితే పూజ చేయాలంట. ఇప్పుడు మార్నింగ్ పూజ జరుగుతుందండి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి. అలాగే ఈవినింగ్ నైట్ కూడా పూజ జరుగుతుందన్నమాట. ఈరోజు తెల్లవారుజామున 3:30 4 వరకు కూడా ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర పూజ అయితే జరుగుతూ ఉంటుందండి. ఇక్కడైతే మేము జమ్మి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే జమ్మి చెట్టుని శుభ్రంగా కడిగేసి తర్వాత పూజించాలండి. ఫస్ట్ అయితే జమ్మి చెట్టు చుట్టూ ఇలా తిరుగుతున్నారనమాట. ఇలా తిరిగితే చాలా మంచిది కదా! ఈ రోజుల్లో చాలామందికి జమ్మి చెట్టు అంటేనే తెలియట్లేదండి. ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ అయితే
మనకి జమ్మి చెట్టు ఎందుకు పూజ చేయాలి ఏంటనేది కూడా చక్కగా కథ అయితే చెప్తారంటండి. ఇప్పుడు మనం పూజ అయితే చేసుకోవాలి, పూజ అయితే చేయాలి. ఈవినింగు కథ కూడా చెప్తారు. నేను ఈవినింగ్ జరిగిన ప్రాసెస్ అంతా అసలు వీడియో తీయలేదండి. మాకైతే నిజానికి మేము 4:30, 5:00కేమో స్టార్ట్ చేసామండి ఈవినింగు. ఇంకా తెల్లవారుజామున 3:30, 4 అయిందండి ఇంటికొచ్చేసరికి. మళ్ళా 4:30కో, 5:00కో గుడి ప్రతిష్ఠ అనమాట. ఇంక వెంటనే స్నానాలు చేసి గుడి దగ్గరికి వచ్చేయండి, వచ్చేసేవాళ్ళని అయితే అన్నారు. ఈవినింగ్ నుంచి మార్నింగ్ మళ్ళా 3:34 వరకు అయితే ఇక్కడ గుడి జమ్మి చెట్టు దగ్గర అయితే కథ చెప్తూ అలాగే పూజ జరుగుతూ ఉందన్నమాట. ఇది వచ్చేసి మార్నింగ్ అండి, చెప్పాను కదా. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 2 వరకు సంబరం జరుగుతూ ఉంటుందండి. సంబరం జరుగుతూ ఇలా పూజలు జరుగుతాయి. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి డైలీ అయితే మళ్ళీ నైట్ 10:30, 11 వరకు సంబరాలు జరిగాయి, పూజ జరిగేది. ఇంక ఈరోజు లాస్ట్ రోజు కదా, అలాగే జమ్మి చెట్టు కథ కూడా చెప్పాలి కదా. ఇంక ఈరోజు అయితే తెల్లవారుజామున 3:30, 4 వరకు ఇక్కడే సరిపోయిందనమాట, జమ్మి చెట్టు దగ్గరే. ఇదిగో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జమ్మి చెట్టుని శుభ్రంగా కడిగారండి వాటర్ తోటి. తర్వాత వచ్చేసి ఇక్కడ పసుపు అయితే పోస్తున్నారు. ఫస్ట్ అయితే మాతంగి పూయాలంట, తర్వాత ఇంటి ఆడపిల్లలు, తర్వాత ఇంటి కోడళ్ళు, ఇలా అయితే పోస్తూ ఉన్నారండి. ప్రతి దానికి కూడా ఫస్ట్ అయితే ఇంటి ఆడపిల్లలు వచ్చేయండి, ఇంటి ఆడపిల్లలు వచ్చేయండి అనేది అంటున్నారు. ముందు ఇంటి ఆడపిల్లలు, తర్వాత ఇంటి కోడళ్ళు అనమాట. తర్వాత ఇంటి కోడళ్ళు అన్నట్టయితే మాట్లాడుతున్నారు. చూడండి చక్కగా అయితే అందరం కలిసి ఇలా జమ్మి చెట్టుకి పసుపు అయితే పోస్తున్నామండి. మీలో ఎంతమందికి జమ్మి చెట్టు గురించి తెలుసు ఏంటనేది కామెంట్ చేయండి. నేను ఈరోజు జమ్మి చెట్టుకి ఎందుకు పూజ చేయాలి ఏంటనేది వీడియో షూట్ చేసి ఉంటే బాగుండేది, కానీ నేను ఫోన్ ఇంట్లో పెట్టేసి వచ్చేసాను అనమాట. నైట్ ఫోన్ ఎందుకులే అనిపించి. చూడండి ఇక్కడ చక్కగా జమ్మి చెట్టుకి పూదిచ్చి బొట్లు అయితే పెట్టారు. తర్వాత అయితే ఇంక ఇక్కడ జమ్మి చెట్టు దగ్గర అందరూ ఫోటోలు అయితే దిగుదామని దిగుతున్నారండి. మేము కూడా దిగుతున్నాం అనమాట. ఫస్ట్ ఆడపిల్లలు అయిపోయారు, అలాగే మేము తర్వాత కోడళ్ళం అనమాట. ఇక్కడ నించున్న వాళ్ళమందరమే పొందూరు వారి కోడళ్ళమండి. కోడళ్ళు ఆడపిల్లలు అందరూ కలిసి కూడా ఒక ఫోటో దిగమని అయితే చెప్పారు. ఈరోజైతే ఇంకా వీడియో కూడా తీస్తున్నారండి. ఇలా వీడియో తీయించుకుంటే ఎప్పటికీ ఉంటుంది కదా, ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్నట్టుగా ఈరోజు అయితే వీడియో కూడా తీస్తున్నారనమాట. చూడండి ఇంకా తర్వాత అయితే మళ్ళా ఇంకొంచెం పూజ అయితే చేయాలన్నమాట. ఇక్కడైతే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారి పాటలైతే పాడుతున్నారండి. చాలాసేపే అమ్మవారి పాటలైతే పాడారనమాట. వినటానికి చాలా బాగుంటుందండి అమ్మవారి పాటలు ఇలా పాడుతూ. ఇంకా కొమ్మూదుతున్నారు కదా, ఆ సౌండ్కి భలే అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొలుపులు అంటే ఖచ్చితంగా కొమ్మూదుతూ ఉంటారు కదా, దాన్ని ఏమంటారో తెలీదు, అందరూ అలానే అంటున్నారు, కొమ్మూదు అని అంటున్నారు అనమాట. నేను కూడా అలానే అన్నాను. మీరు ఎవరికైనా పేరు తెలిస్తే కామెంట్ చేయండి అప్ప, నాకు తెలియదు, అందుకే అందరు అన్నట్టు నేను పిలిచేసాను అనమాట. ఇదిగో చక్కగా అయితే ఇంక ఇక్కడ పూజలు అయితే జరుగుతూ ఉన్నాయండి. జమ్మి చెట్టు పొలంలో ఉందన్నమాట, చుట్టూ పొలాలే. ఇక్కడైతే ఒక జమ్మి చెట్టు అయితే ఉంది. ఈ జమ్మి చెట్టు చక్కగా పూజలు అయితే చేస్తూ ఉన్నారనమాట. నేనైతే 4 దిక్కుల నుంచి ఇలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను అనమాట వీడియో. చక్కగా మీ అందరికీ అర్థం అవ్వాలని నేనైతే వీడియో అయితే మంచిగా షూట్ చేస్తున్నానండి. మీకైతే వీడియో చక్కగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడైతే దీపం వెలిగిస్తున్నారండి జమ్మి చెట్టు దగ్గర. చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అండి. నైట్ కూడా చాలా చక్కగా పూజ అయితే జరుగుతుంది. అది కూడా షూట్ చేస్తుంటే బాగుండు అనిపించింది, కాకపోతే షూట్ చేయలేకపోయాను కదా.
కావాలనుకుంటే ఇంకా వీడియో తీస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని క్లిప్స్ అయితే తీసుకోవచ్చు. కానీ కుదరదనమాట. ఇంకా నైటు నేను పెద్దగా లైటింగ్ ఉండదు కదా, ఎందుకులే అన్నట్టుగా అయితే ఫోన్ తీసుకురాలేదు, ఇంట్లో పెట్టేసి వచ్చాను. కాకపోతే నైట్ కూడా లైటింగ్స్ అన్నీ బాగా పెట్టించారనమాట. చక్కగా వీడియో అయితే షూట్ చేసుకోవడానికి విధంగానే ఉంది. కాకపోతే షూట్ చేయలేదు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది అడుగుతూ ఉన్నారండి, ఏంటి మార్నింగ్ వరకు జరిగిన వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు, ఈవినింగ్ జరిగిన వీడియోలు అప్లోడ్ చేయట్లేదని. ఇంక ఈవినింగ్ అయితే సంబరంతో ఊరంతా ఊరేగింపు చేస్తున్నారు కదా, అందువల్ల నేనైతే ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్తున్నాను అనమాట. అందుకని నేను ఈవినింగ్ అయితే వీడియోలు అయితే షూట్ చేయలేదు. ఒకరోజు 2 రోజుల్లో షూట్ చేశాను. కానీ ఇంకా వచ్చేసి తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎడిటింగ్ చేసి వీడియోలు అప్లోడ్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఈ 4 రోజుల కొలుపులు వరుసన ఉంటాయి కదా అన్నట్టుగా ఈ 4 రోజుల కొలుపుల వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. చూస్తున్నారు కదా వీడియో. జమ్మ చెట్టు దగ్గర దీపం వెలిగించి దీపం పైన ఇలా బొట్టు పెట్టి బొట్టు పైన వేపాకు పెట్టారండి. వేపాకు పెట్టేసి చుట్టూ ఇలా అయితే చుడుతున్నారు దారంతో. ఇలా చేసే పూజా విధానానికి కూడా ఒక పేరు ఉంటుంది, నాకు ఆ పేరు తెలీదు, అందుకే మీకైతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడైతే వాతావరణం అంతా భలే ఉంది కదా చూడటానికి. చుట్టూ పొలాలు, పైన ఆకాశం. ఎలా ఉందంటే కిందేమో నేల, పైనేమో ఆకాశం, మధ్యలో మనం ఉన్నట్టు భలే ఉంది కదా. ఉన్నట్టేంటి, మనం ఎప్పుడు మధ్యలోనే కదా ఉండేది, స్వప్న అంటారా, అంతేలేండి. ఇక్కడ వచ్చేసి మాతంగి అయితే డ్యాన్స్ చేస్తుందండి. ఈరోజైతే 2 మాతంగిలు వచ్చారు, రోజు ఒకళ్ళే ఉండేవాళ్ళు. మీరు వీడియోలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అసలు మీకు ఆ వీడియోలో కనిపించారో లేదో తెలియదు, అంటే ఫస్ట్ రోజు వీడియోలో కనిపించలేదు, సెకండ్ రోజు వీడియోలో కనిపించారండి, చూస్తే మీకు తెలుస్తుంది. ఇద్దరైతే వచ్చారనమాట ఈరోజు. కొంత టైం వరకు ఇలా డ్యాన్స్ అయితే వేశారండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా ఫస్ట్ పూజ చేశారు కదా, బుట్ట పెట్టారు కదా, ఇంక ఇక్కడైతే మళ్ళీ కొబ్బరికాయ అయితే కొట్టాలని ఇక్కడికైతే వచ్చేసారండి. అసలు ఈ 4 రోజులు కొలుపులు కూడా చాలా బాగా జరిగినాయండి. చాలా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా పాల్గొన్నారనమాట ఈ కొలుపుల్లో. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా నేను ఈ 4 రోజులు కొలుపుల్లో ఉండటం, చక్కగా ఈ పూజలన్నీ ఇవన్నీ చూడటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఎప్పుడు చూడలేదండి మా కొలుపుల్లోనమాట, ఫస్ట్ టైము. మామూలుగా ఊరేగింపు అప్పుడు చూడటమే కానీ అసలు కొలుపులు అంటే ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఏంటి అనేది నాకు తెలియదు అనమాట. ఇప్పుడే ఫస్ట్ టైం ఇవన్నీ చూశాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఇవన్నీ చూడాలంటే కూడా అదృష్టం ఉండాలండి. ఏమంటారు, నిజమే కదా, 100% నిజమండి. మీరు అవునన్నా కాదన్నా ఈ కొలుపులు చూడాలన్నా ఖచ్చితంగా అదృష్టం ఉంటేనే చూడగలుగుతాము, లేకపోతే చూడలేము. ఇంకా ఈరోజు జమ్మి చెట్టు దగ్గర నైట్ చేసే పూజలో కూడా అదృష్టం ఉన్న వాళ్ళ వరకే ఇక్కడ వరకు వచ్చి ఆ నైట్ జరిగే పూజ కథ అంతా చూడగలిగి కథలు కూడా వినగలుగుతారని అయితే అంటూ ఉన్నారు. 3:00 రావాలి. విన్నారు కదా, ఇప్పుడు టైం 1 అయింది, మళ్ళీ 3:00 గుడి దగ్గరికి రావాలి, అప్పుడు సంబరం స్టార్ట్ అవుతుందని అయితే చెప్తున్నారు.